రేపే శుక్రవారం. వినాయక చవితి కంటే ముందు వచ్చే రోజు. రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా కేవలం పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో దరిద్ర జాతకులు అనేవారే ఉండరు. అంతేకాదు, ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు. వినాయక చవితి కంటే ముందు వచ్చేటటువంటి ఈ యొక్క శుక్రవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన ఎన్ని రకాల కష్టాలనైనా తొలగించగల శక్తి ఈ యొక్క శుక్రవారానికి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి వారం. శుక్రవారానికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. మన యొక్క హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది. లక్ష్మీదేవి శుక్రవారం రోజున పాల సముద్రం నుండి ఉద్భవించింది. ఆ అమ్మ రాకతో ఇక దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను పూర్తిగా తిరిగి పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవి ధనానికి అధిపతి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో అసలు కష్టాలు అనేవే ఉండవు, దరిద్రాలు అనేవి కూడా ఉండవు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావాలి అన్నా, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం పసుపు నీటితో చేస్తే చాలు, అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. పసుపు నీరు అత్యంత పవిత్రమైనటువంటిది. పసుపు నీటితో చేసే పరిహారాలు అనేవి మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. అంతేకాదు, మన అదృష్టాన్ని కూడా అంతకంత పెంచుతూ వస్తాయి. పసుపు అనేది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపుతో చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగించి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాయి. పసుపు నీళ్ళకి అంతటి శక్తి ఉంటుంది. మన భారతదేశంలో అత్యంత ఎక్కువగా వాడేది కూడా పసుపునే. మన భారతదేశంలో పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఏ కూర చేసినా ఖచ్చితంగా పసుపుని వేస్తూ ఉంటాము. ఒకవేళ పసుపు వేయకుండా కూరలు వండితే అవి చూడడానికి అందంగా ఉండవు, తిన్నా కూడా అసలు రుచికరంగా కూడా ఉండవు. అందుకే పసుపు లేని కూరలు అసలు వండము. పసుపు యాంటీబయోటిక్ని కలిగి ఉంటుంది, యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. పసుపు అనేది నెగిటివిటీని తొలగించడంలో ముందు ఉంటుంది. అంతేకాదు, ధనాన్ని మనకు ఆకర్షించడానికి కూడా పసుపు చాలా ముందుంటుంది. ఇలా శుభప్రదమైనటువంటి ప్రతి పూజలో కూడా పసుపుని వాడుతూ ఉంటాము. శుభమే కాదు, శుభానికి అశుభానికి కూడా పసుపుని వాడుతూనే ఉంటాము. ఎందుకంటే మన ధర్మాల ప్రకారం పసుపు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేలు చేస్తుంది. పసుపు దరిద్రాన్ని తొలగిస్తుంది. పసుపుని మనం కాళ్ళ కింద వేసి తొక్కడం వంటివి చేస్తే పసుపు అంటే లక్ష్మీదేవితో సమానం. కాబట్టి కాళ్ళ కింద వేసి కావాలని తొక్కకూడదు. మరి కాళ్ళకి పసుపుని రాస్తాం కదా, ఏమి కాదా అంటే అలా ఏం కాదు. కానీ మనం గడపపై నుండి దాటుతాము, అటు ఇటు దాటుతూ ఉంటాము, నడుస్తూ ఉంటాము. కానీ గడపని మనం కాలితో తన్నకూడదు. ఇలా తెలిసి కాళ్ళ కింద పసుపుని వేయటం కానీ, పసుపు ఉన్న దాన్ని కాళ్ళతో తొక్కడం కానీ చేయకూడదు. పసుపుని ఎప్పుడూ కూడా తొక్కకూడదు తప్ప పసుపుని మనం కాళ్ళకి రాసుకోవచ్చు. పసుపుని కాళ్ళకి శరీరానికి రాసుకోవడం వల్ల మన శరీరంపై ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతేకాదు, మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకే పసుపుని మనం ఎప్పుడు అంటే వారానికి ఒకసారైనా, ప్రతి శుక్రవారం అయినా సరే పసుపుని శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శరీరంపై ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. అందుకే పసుపుని మనం వారానికి ఒకసారైనా శరీరానికి రాసుకొని తలస్నానం చేయాలి. అలానే పసుపుతో గౌరమ్మను చేసి లేదా పసుపు వినాయకుడిని చేసి పూజిస్తూ ఉంటాము. ఇలా 1, 2 కాదు, చాలా ఉంటాయి. పసుపుతో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలానే రేపు వినాయక చవితి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున పసుపు డబ్బాలో 2 వక్కలను వేసి ఆ తరువాత ఆ వక్కలను పసుపు పూర్తిగా అయిపోయే వరకు పసుపుని ఉంచకూడదు. కానీ పసుపు అయిపోవచ్చింది అనే సమయంలో ఆ వక్కలను తీసి పారే నీటిలో వేయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే గనక మన దరిద్రాలు తొలగిపోతాయి. డబ్బు 4 వైపుల నుండి వస్తూనే ఉంటుంది. అలానే పసుపు డబ్బాని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
పసుపు డబ్బా చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పసుపుని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. చాలామంది పసుపుని పట్టించుకోరు. స్టోర్ చేసుకున్న పసుపులో పురుగులు తయారవుతూ ఉంటాయి. అలా పసుపులో పురుగు తయారు కాకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. పసుపుని కూడా ఎప్పటికీ అప్పుడు జల్లిస్తూ ఎండలో ఆరబెట్టి తరువాత దానిని స్టోర్ చేసుకోవాలి. ఇలా పసుపు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఇక మరి అలాంటి పసుపు నీటితో రేపు వినాయక చవితి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున ఏం చేస్తే మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందో తెలుసుకుందాం. మన సంపద అంతకంతా పెరుగుతుందో, మనం తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందో తెలుసుకుందాం. పసుపుని మనం ఎక్కువగా వాడటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదు మన ముఖ సౌందర్యం అనేది పెరుగుతుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షించుకునేంత ముఖ సౌందర్యం పెరుగుతుంది. ఎవరి ముఖంలో అయితే అలా కళ ఉంటుందో వారి యొక్క దరిద్రాలు అతి త్వరగా తొలగిపోతాయని గుర్తుంచుకోవాలి. అంతేకాదు వారి ముఖంలో సౌందర్యం పెరుగుతూ ఉంది అంటే వారి వైపు దరిద్రాలు కూడా అసలు తొంగి చూడవు. నరదృష్టిని మాత్రం చాలా సులువుగా తొలగిస్తుంది పసుపు. నరదృష్టిని సైతం తొలగించగల శక్తి దేనికైనా ఉందా అంటే అది పసుపుకి అని చెప్పుకోవచ్చు. దృష్టి దోషాలను కూడా అతి సులువుగా తొలగిస్తుంది పసుపు. కాబట్టి ఈ పసుపుతో చేసే పరిహారాలు అనేవి మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలను తొలగిస్తాయి. విపరీతమైనటువంటి ధనాన్ని కూడా కలిగింపజేస్తుంది. పసుపుతో మరి ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గ్లాసు పసుపుని తీసుకోవాలి. అంటే ఒక గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొంచెం పసుపుని వేసి దానిని కలిపినప్పుడు అది ఒక గ్లాసుడు పసుపు నీరుగా తయారవుతుంది. ఆ పసుపు నీటిలో ఒక 5 తులసి ఆకులను వేయాలి. అందులోనే కొంచెం కర్పూరాన్ని వేసి కొన్ని ఎర్రని గులాబీ రేకులను వేయాలి. లక్ష్మీదేవికి కర్పూరం అన్నా, పసుపు అన్నా, గులాబీ రేకులు అన్నా చాలా ఇష్టం. ఆ పసుపు నీటిని మీ ఇంట్లో గోడలపైన చల్లి తరువాత కొన్ని నీటిని మీ ఇంటి సింహద్వారం దగ్గర ఉండే గడప పైన చల్లి ద్వారం పైన కూడా చల్లాలి. అలా చల్లటం వల్ల మీకు ఉండే దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టం పట్టి ధనవంతులుగా మారిపోతారు. కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ విధంగా ఎవరైతే మర్చిపోకుండా మీరు ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మీ యొక్క డబ్బు అంతకంతా పెరుగుతుంది. ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ డబ్బు అంతకంతా పెరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున పసుపుతో ఈ పరిహారాన్ని చేస్తే మీ యొక్క డబ్బు అమాంతం పెరిగిపోతుంది. అంతేకాదు మీరు అంతకంతా సంపాదిస్తూ ఉంటారు. రాజయోగం పడుతుంది. డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోతాయి. మన చుట్టూనే ఉంటూ ఎంతో దరిద్రాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. కుటుంబంలో గొడవలు, దరిద్రాలు, అదేవిధంగా ఇంట్లోకి రావాలి అంటేనే భయపడుతూ ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి కరువైపోవటం, భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు, విభేదాలు ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నింటి నుండి కూడా బయటపడాలి అంటే తప్పకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున పసుపు, గులాబీ రేకులు, పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి. ఇక మీకు ఉండే ఎన్ని రకాల దోషాలు, దరిద్రాలైనా తొలగిపోయి ఇట్టే అదృష్టం పడుతుంది. ఘోరమైన దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా, ఘోరమైన నకారాత్మక శక్తితో బాధపడుతున్న వారైనా వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు. ఇక తెలుసుకున్నారు కదా, రేపు శుక్రవారం రోజున పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.